తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని 3వ వార్డు దుర్జటి నగర్ లో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని, ప్రజలందరి భాగస్వామ్యం ఉంటేనే పరిశుభ్రత సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, నాయకులు పిల్లు చెంచురామయ్య, శ్రీనివాసులు, చంద్రమౌళి, నరసింహల నాయుడు, గురవయ్య నాయుడు, మోహన్, అల్లి భాష, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మీరు ఏదన్నా పొలాలు ఇవన్నీ కూడా యాక్షన్ వేయేటప్పుడు అన్ని పేపర్లకు ఇవ్వాల్సిన బాధ్యత మీది. అట్లేకుండా ఏదో ఒక పేపర్కి ఇచ్చేసి మీరు పెట్టేస్తే అది ప్రాబ్లం. అదేమని తెలిస్తే ఎమ్మెల్యే పెరుగుతారు అన్నీ కూడా. అసలు మా సంబంధం వ్యవహారాలు అన్నీ ఎమ్మెల్యేకి అవన్నీ సంబంధాలు ఉండవు. కొత్తగా ఈ తీసుకొస్తున్నారు ఒక ఎదవ వైఖరి, అది మంచి పద్ధతి కాదు. ఎందువల్ల అధికారులను తెలియజేస్తున్నాం, మీరు చేసే తప్పులకి మేము బాధ్యులం కాదు. అట్లాగే ముఖ్యంగా రేపు సోమవారం అక్కడ నెల్లూరు కలెక్టర్ ఆఫీసులో మీటింగ్ ఉంది. ముఖ్యంగా చిలకూరు మండలంలో రోజు వచ్చే వార్తలన్నీ కూడా తీసుకెళ్తున్నారు. దీనికి కారణం ఎవరు? రాజకీయ నాయకులు మేమైతే మమ్మల్ని శిక్షించండి, అధికారులు అయితే అధికారులు శిక్షించండి, దాంట్లో డౌట్ లేదు. ఎన్క్వైరీ పిటిషన్ అని చెప్పి కూడా అడిగేదానికి సిద్ధంగా నేను వెళ్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఎవరో చేసిన తప్పుకి మేము రాజకీయ నాయకులు అయితే మేమైతే బరిగాలేమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే అలాంటి అలవాట్లు మాకు లేవు. 100 చెప్పినా అటువంటి ఎదవ అలవాట్లు మేము చేయము. కాబట్టి ఏదన్నా పేపర్లో వచ్చినప్పుడు అధికారులుగా మీకు ఏదన్నా దానిపైన ఇబ్బందికరమైన ఉంటే చెప్పండి, లేదా నిజంగా జరుగుంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి. అది తెలుగుదేశం కూడా, లేదా వైఎస్ఆర్సీ కూడా, ఇంకో పార్టీ కూడా, ఇంకో పార్టీ అనవసరం. పార్టీలు అయితే ఇక్కడ అవసరం లేదు. నిజంగా ఈ విషయాల్లో గవర్నమెంట్ ల్యాండ్స్ని ఆగుబోయి చేసిన విషయాల్లో ఎవరున్నా సరే అట్లా చేస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోమని అడుగుతున్నాం మన తిరుపతి కలెక్టర్ గారు కూడా. ఎందుకంటే గతంలో మనం గూడూరు తిరుపతిలో ఉన్నాం కాబట్టి అవన్నీ కూడా జరిగాయని చెప్పి చెప్తున్నారు. నేను చెప్పేది ఒకటి, గతంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ అందరూ కూడా పిలిపించండి, ఎవరేం చేశారో తేల్చాల్సినటువంటి కార్యక్రమం. ఎందుకంటే రోజు తలనొప్పి అయిపోతుంది. ఎవడై చేసినా కానీ ఎమ్మెల్యేకి ఏం తెలుసండి? అసలు క్రిప్ సీట్లో ఎవరికి ఇచ్చారో మాకు కూడా తెలియదు. లిస్ట్ కూడా మాకు తెలియదు. మాకు చెప్పాను ఆర్డీఓ ఇచ్చారా, మా చేతి ఒక చిక్కుపొచ్చామా? లే, మా సంబంధం లే, అధికారులు చేసిన దానికి మేము బాధ్యులం కాదు కదా. కాబట్టి ఏ అధికారి టైంలో ఒకవేళ జరుగుంటే చేశారో అధికారిని సస్పెండ్ చేయండి, లేకపోతే జీతాలు ఆపండి, పెన్షన్ ఆపండి. అంటే మొహమాట్లేదని చెప్పి కూడా మళ్ళీ రిపీట్ చేసి తెలియజేస్తున్నా. అలాగే గూడూరులో లేఅవుట్లు వేసే వాళ్ళందరూ కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు చట్ట ప్రకారంగా వేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. చట్టాన్ని ఉపేక్షించకుండా మీ ఇష్ట ప్రకారం చేస్తే మాత్రం కమిషనర్ గారు ఫుల్ పవర్స్ ఆయన చేతిలో ఉన్నాయి. అలాగే మున్సిపల్ బిల్డింగ్ అతను కూడా చెప్తున్నాను, దయచేసి ఇలాంటి విషయంలో ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే రకరకాల వాళ్ళందరూ విమర్శలు చేసేటువంటి కార్యక్రమం మేడం అమ్మాయి పెట్ట జరగలేదు. కాబట్టి మనం కూడా ఖచ్చితంగా చేస్తే రేపు మన పైకి రాదు. ఒకవేళ విరుద్ధంగా కానీ వేసే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపై కేసులు పెట్టండి. దాంట్లో మొహమాటలే, అది వాస్తవం కానప్పుడు అబద్ధాల క్రమంలో కానీ పేపర్లో వేసినా వాట్సాప్లో ఇట్లా చెప్పినా కానీ కేసులు అయితే పెట్టనని చెప్పి నేను తెలియజేస్తున్నా. వాస్తవాలు అయితే మాత్రం ఖచ్చితంగా మనం భరించాల్సిందే, దాంట్లో డౌట్ లేదని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తూ మీడియా మిత్రులు అలాగే అందరూ కూడా మాతో సహకరించమని కోరుతున్నా. ఏలూరు జిల్లా భీముడోలు మండలంలో శని ఆదివారాల్లో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఓటర్ల నమోదు ప్రక్రియను నిర్వహించారు. 2 రోజుల పాటు మండలంలోని పోలింగ్ బూత్ లో సచివాలయాల వద్ద బూత్ లెవెల్ అధికారులు అందుబాటులో ఉండి అర్హులైన కొత్త ఓటర్లను నమోదు చేయడంతో పాటు ఇప్పటికే ఉన్న ఓటర్ల వివరాల్లో మార్పులు, చిరునామా సవరణలు, ఇతర ఎన్నికల సంబంధిత సేవలను అందించారు. ఈ సందర్భంగా ఆదివారం ఏపీ ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ప్రత్యేక ఓటర్ల నమోదు కేంద్రాలను పరిశీలించారు. బీఎల్ఓలు నిర్వహిస్తున్న నమోదు ప్రక్రియను పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు స్వీకరించి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. ఈవేళ శనివారం ఆదివారం ఈ 2 రోజులు కూడా ఎవరైతే మరి ఇంతకు ముందు సరళ ఓట్ల ప్రక్రియ పూర్తయి కొంతమందికి నోటీసులు ఇచ్చి కొంతమంది ఓట్లు లేకుండా ఇంకెవరైనా ఉండేటట్టయితే అటువంటి ఓట్లు లేని వాళ్ళందరూ కూడా ఈవేళ రేపు మీ దగ్గరలో ఉన్నటువంటి మీ బూత్లో ఉన్నటువంటి బిఎల్ఓల దగ్గరికి వెళ్ళి వాళ్ళు కూడా మీ దగ్గరికి వస్తారు. ఒకవేళ ఎవరైనా అసెస్ చేసి రాకపోయినా మీ బిఎల్ఓల దగ్గరికి వెళ్ళి మా ఓటు లేదు మేము అర్హులమే అని చెప్పి మీరు ఒక రిక్వెస్ట్ ఇస్తే మళ్ళీ దాన్ని పరిశీలించి వెంటనే మీకు ఓటు ఇచ్చే హక్కు మరి ప్రభుత్వం కానీ ఎన్నికల కమిషన్ కానీ మనకి ఇచ్చింది. కాబట్టి ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఈ యొక్క హక్కుని మనం అందరూ కూడా మర్చిపోకుండా
ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు కలిగి ఉండాలనేటువంటి ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. అటువంటి మన దేశంలో కానీ, మన రాష్ట్రంలో కానీ, మన గ్రామంలో కానీ ఎవరైనా ఇంకా ప్రక్రియలో ఓట్లు నమోదు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈవేళ రేపు కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి BLOలను సంప్రదించి వాళ్ళు కూడా మీ దగ్గరికి వస్తారు. ఒకవేళ వాళ్ళు రాకపోతే పంచాయతీ ఆఫీస్కో లేకపోతే సచివాలయానికి వెళ్ళి మీ యొక్క వివరాలు ఇచ్చి ఓటు హక్కు లేని వాళ్ళు కూడా తిరిగి ఓటు హక్కు పొందేలాగా మీరందరూ కూడా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి మీడియా సోదరుల ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందనడానికి తమ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ లావణ్య ఇంటిని కూల్చేయడం మరొక ఉదాహరణ అని వైసీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి ధ్వజమెత్తారు. కక్షతోనే ఆమె ఇంటిని కూల్చేశారని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం ఐతపూడ్లో కూల్చేసిన మాజీ సర్పంచ్ లావణ్య ఇంటిని పరిశీలించడానికి వైసీపీ నేతలు వరద కళ్యాణి, కల్పలతారెడ్డి తదితరులు వెళ్లారు. దీనిలో భాగంగా వారు మీడియాతో మాట్లాడారు. మాజీ సర్పంచ్ లావణ్యను ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ టార్గెట్ చేశారని, కక్షతో ఆమె ఇంటిని కూల్చేశారని ఆరోపించారు. హిట్లర్, గడాఫీ కన్నా దారుణంగా టీడీపీ నాయకుల పాలన ఉందని దుయ్యబట్టారు. లావణ్య గారి ఇంటిని తెలుగుదేశం పార్టీ నాయకులు కక్షపూరితంగా రాజకీయ కక్షతో కూల్చేయడం జరిగింది. ఆమె ఇల్లుతో పాటు మొత్తం 4 ఇల్లులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులైన ఈ ఇల్లులన్నింటినీ కూడా రాజకీయ కక్షతో అలైన్మెంట్ మార్చి మరీ కూల్చేశారు బుల్డోజర్స్తో. నిజంగా ఎంత దారుణంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారో అర్థమవుతుంది. ఈ తణుకులో ఎలాంటి భయానక వాతావరణం ఉంది అనేది ఈ సంఘటనే మనకి ఉదాహరణ. నిజంగా లావణ్య గారితోని, ఆమె భర్త గారితోని, ఆ మిగతా ఇళ్ల కుటుంబ సభ్యులతో మాట్లాడితే అసలు నిజంగా మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేదా తాలిబాన్లు పాలించిన ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా అర్థం కాని పరిస్థితి. అంత దారుణంగా ఒక నిరంకుశ పాలన, నియంత పాలన ఈరోజు సాగుతూ ఉంది. అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనే డౌట్ వచ్చే పరిస్థితి. హిట్లరు, గడాఫీ వాళ్ళు ఒక నియంతల్లా పాలించే వాళ్ళు కదా, అంతకంటే దారుణంగా ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల పాలన మనం చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారు రాధాకృష్ణ గారు ఇంత కక్షపూరితంగా ఒక మాజీ సర్పంచ్ గారైన లావణ్య గారిని టార్గెట్ చేసి ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం? ఇంత కక్ష అవసరమా? ఇంత దౌర్జన్యమా? మనం ప్రజాస్వామ్యంలో లేమా? కోర్టు ఆధారాలు ఉన్నాయి, దాన్ని బట్టి మేము ఇల్లును కూలగొడుతున్నాం అంటున్నారు. మీరు చూపించండి, మీ ఆధారాలు మీరు చూపించండి. మీరు కోర్టుకు వెళ్ళినటివి, కోర్టు ఇక్కడ ఇల్లును కూలగొట్టండి అని మీకు డెడ్ లైన్ ఇచ్చింది, అది చూపించండి. అది చూపించారు, అది చూపించండి. అదేవిధంగా మీకు రసీదులు అందింటాయి కదా, అవి కూడా చూపించండి. మీకు ఎక్కడ మీకు ఆర్డర్స్ వచ్చాయి, కోర్టు ఆర్డర్స్ ఎక్కడొచ్చాయి, ఈ ఇళ్లను కూలగొట్టమని మీకు ఎవరు ఆర్డర్స్ ఇచ్చారో అవి ఒకసారి మాకు చూపించాలని, మీడియా ద్వారానే మీరు మాకు చూపించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఆమె హయాంలో అక్కడ డెవలప్ చేయడానికి, తన పంచాయతీని డెవలప్ చేయడానికి చాలా నిధులు తీసుకొచ్చి తను డెవలప్ చేస్తుంటే ఆ డెవలప్మెంట్స్ అన్ని పక్కన పెట్టి ఈరోజు ఆమె ఇంటి ముందు మీరు ఫ్లెక్సీలు వేస్తారా? ఫ్లెక్సీలు వేసి ఫ్లెక్సీలలో పాయింట్స్ పెట్టడం జరిగింది. అవి ఎంత వరస్ట్గా పెట్టారండి. అంటే ఆమె హయాంలో, ఆమె పరిపాలనలో ఆమె చేసిన డెవలప్మెంట్స్ పక్కన పెట్టి మీ ఇష్టానికి మీరు క్రియేట్ చేసి ఈరోజు అవన్నీ పెట్టడం జరిగింది. దానికి తోడు వీళ్ళ ఇంటి మీద ఒక నిఘా, ఆ ఫ్లెక్సీల కోసం నిఘా పెట్టారు, ఆ సీసీ కెమెరాలు పెట్టారు. సీసీ కెమెరాలు ఎక్కడో ఉండే సీసీ కెమెరాలను తీసుకొచ్చి వీళ్ళ ఇంటి దగ్గర సీసీ కెమెరాలు పెట్టడం అనేది నిజంగా అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని తెలియజేస్తున్నా. ఎందుకు మీకు అంత ఆ ఫ్లెక్సీల మీద అంత నిఘా పెట్టవలసిన అవసరం మీకేముంది అని అడుగుతున్నా. ఈరోజు ప్రజలంతా కూడా, ఇక్కడ ఉన్న ప్రజలు, తణుకులో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు కారుమూరి నాగేశ్వరరావు అన్న వాళ్లకు, అదేవిధంగా ఈ లావణ్య వాళ్ళందరికీ కూడా మద్దతుగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటున్నారు. వాళ్ళ అభిమానం ఎక్కువైపోతుందనే భయంతో మీరు ఈరోజు ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారని నేను తెలియజేస్తున్నా. ఇంకొకటి మరీ ముఖ్యంగా ఈరోజు మేము అక్కడ ఒక 4 ఇళ్లను కూలగొడితే అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ నిజంగా వృద్ధులు ఉన్నారు, అదేవిధంగా ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఉన్నారు. హాస్పిటల్స్లో కూడా కొంతమంది జాయిన్ అయ్యారు. అంటే ఈరోజు వాళ్ళ బాధ చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఈరోజు వాళ్ళు వెళ్తే ఎర్లీ మార్నింగే 4 ఆ లోపలే వచ్చి 300 మంది పోలీసు వాళ్ళతో వచ్చి ఇది ఇళ్లను కూలగొట్టడం. అంటే లోపల ఎవరున్నారని కూడా ఈ ప్రభుత్వానికి ఇంకిత జ్ఞానం లేదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు పిల్లలు ఉండొచ్చు, వృద్ధులు ఉండొచ్చు, అది తెల్లవారుజామున వెళ్ళి మీరు ఆ విధంగా ప్రవర్తిస్తే ఏమనుకోవాలని నేను అడుగుతున్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
విజయనగరం దాసన్నపేటలో క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి హాజరైన మంత్రి నారా లోకేష్ రాష్ట్ర విద్యా వ్యవస్థను దేశంలోనే నెంబర్ 1 గా నిలుపుతానని ప్రకటన. పాలకొల్లు పట్టణంలో 7.35 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల నియోజకవర్గ అభివృద్ధి అజెండాగా పనిచేస్తున్నట్లు వెల్లడి. కూటమి నేతల కప్పం డిమాండ్లతో పారిశ్రామిక రంగం కుదేలైందన్న వైసీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ పరిశ్రమలు తరలిపోవడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్. గూడూరు పట్టణంలోని 3వ వార్డులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రజలందరి భాగస్వామ్యం ఉంటేనే పరిశుభ్రత సాధ్యమవుతుందన్న ఎమ్మెల్యే సునీల్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.